నమస్కారం. ఈరోజు మనం చాలా కీలకమైన ఒక అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే భారతదేశం తన గ్రామీణ అభివృద్ధి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఒక ప్రజా మౌలిక సదుపాయంగా ఎలా నిర్మిస్తుంది. పాలసీకి సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి వచ్చిన ఈ ఒక్క వాక్యం ఇదేదో సాధారణమైన ప్రకటన కాదు. దీని వెనుక ఒక పెద్ద వ్యూహాత్మక మార్పు ఉంది. ఆ మార్పేంటి? ఈ దార్శనికతను ప్రభుత్వం ఎలా అంచెలంచులుగా నిర్మిస్తోందో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ఈ మొత్తం వ్యూహాన్ని అర్థము చేసుకోవడానికి మనం ఈ నిర్మాణ ప్రణాళికను ఫాలో అవుదాం. అంటే ముందుగా జాతీయ దార్శనికత, తర్వాత దానికి సంబంధించిన పాలన, ఆ తర్వాత స్థానిక స్థాయిలో అమలు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి విశ్లేషిద్దాం. సరే, మరి మొదలు పెడదాం. ఏ పెద్ద ప్రణాళికకైనా ఒక బలమైన వ్యూహం పునాదిగా ఉండాలి కదా. భారతదేశపు ఏఐ ప్రయాణం కూడా అలాంటి ఒక జాతీయ దార్శనికతతోనే మొదలైంది. ఈ కథ 2018 జూన్లో మొదలైంది. నీతి ఆయోగ్ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను లాంచ్ చేసింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దీని ప్రధాన సూత్రం #AI ఫర్ ఆల్, అంటే అందరికోసం ఏఐ. ఇది కేవలం ఒక ట్యాగ్లైన్ కాదు, ఇది మొత్తం పాలసీకి పునాది. లక్ష్యం కూడా చాలా స్పష్టం. మనుషుల ఉద్యోగాలను తీసేయడం కాదు, వాళ్ల సామర్థ్యాన్ని పెంచడం, ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్కి. ఒక విజన్ ఉండటం మొదటి అడుగు మాత్రమే, కానీ దాన్ని సరైన దారిలో పెట్టటానికి బలమైన నియమాలు కావాలి కదా. అందుకే తర్వాటి కీలకమైన అడుగు ఏఐ పాలన. ఈ మార్గదర్శకాలు వచ్చాక ఫోకస్ మొత్తం మారిపోయింది. ఏఐ ఏమి చెయ్యగలదు అనే దానినుంచి దాన్ని ఎలా పాలించాలి అనే దానిపైకి వచ్చింది. అంటే ఎలాంటి పక్షపాతం లేకుండా అందర్నీ కలుపుకునిపోయేలా చూడటం. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విషయంలో ఇది చాలా కీలకమైన మార్పు. ఈ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ను చాలా పద్ధతిగా 4 దశల్లో రూపొందించారు. మొదటిది నైతికత కోసం 7 సూత్రాలు, తర్వాత 6 స్తంభాలపై కీలక సిఫార్సులు, ఆ తర్వాత ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్, షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ టైమ్లైన్స్తో, చివరిగా ఇండస్ట్రీకి, డెవలపర్స్కి ప్రాక్టికల్ గైడ్లైన్స్. ఈ స్ట్రక్చర్ను గుర్తుపెట్టుకుంటే జవాబుదారీతనం, పారదర్శకత లాంటి అంశాలను వ్యవస్థలో ఎలా చూపిస్తున్నారో సులభంగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు దాకా మనం హై లెవెల్ స్ట్రాటజీ, పాలసీ గురించి మాట్లాడుకున్నాం. మరి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది? గ్రామ పంచాయతీల వరకు ఏఐ ఎలా వెళుతోంది? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. దీనికి సమాధానమే ఈ గ్రామ్ స్వరాజ్. ఏప్రిల్ 2020లో దీన్ని లాంచ్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక డిజిటల్ ప్లాట్ఫామ్. ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని పనులు, ప్లానింగ్, బడ్జెటింగ్, ఆస్తుల నిర్వహణ అన్నీ ఒకే చోట డిజిటల్గా మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ ఈ నంబర్ చూడండి, 2.5 లక్షలకు పైగా గ్రామ పంచాయతీలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ గ్రామ్ స్వరాజ్ ప్లాట్ఫాంలోకి వచ్చాయి. ఇదేదో చిన్న పైలట్ ప్రాజెక్ట్ కాదు, ఇదొక దేశవ్యాప్త వ్యవస్థాగత మార్పు అని చెప్పడానికి ఈ సంఖ్య ఒక పెద్ద ఉదాహరణ. కేవలం ఈ గ్రామ్ స్వరాజ్ మాత్రమే కాదు, దానికి సపోర్టుగా మరికొన్ని టూల్స్ కూడా ఉన్నాయి. ఒకటి గ్రామ్ మాన్చిత్ర, ఇది మ్యాపుల ద్వారా ప్లానింగ్ చేయడానికి, ప్రాజెక్టులను మానిటర్ చేయటానికి ఉపయోగపడుతుంది. ఇక రెండోది సభాసార్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఏఐ టూల్. గ్రామసభ మీటింగ్ల ఆడియో లేదా వీడియో ఇస్తే అదే ఆటోమేటిక్గా మీటింగ్ మినిట్స్ను తయారు చేస్తుంది, అది 14 భాషల్లో. ఇన్ని అప్లికేషన్లు, ఇన్ని టూల్స్, ఇవన్నీ పనిచేయాలంటే ఒక బలమైన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా. మరి ఆ పునాది ఏంటి? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. దాని పేరే ఏఐ కోష్. దీన్ని ఒక నేషనల్ రిపాజిటరీ లేదా ఒక పెద్ద డిజిటల్ లైబ్రరీ అనుకోవచ్చు. ఇందులో ప్రభుత్వ రంగంలో వాడటానికి కావాల్సిన ఏఐ డేటాసెట్లు, రెడీ టు యూజ్ ఏఐ మోడల్స్ ఉంటాయి. దీనివల్ల డెవలపర్లు 0 నుంచి మొదలుపెట్టక్కర్లేదు, కొత్త పరిష్కారాలను చాలా వేగంగా తయారు చేయొచ్చు. ఈ ప్లాట్ఫామ్ ఎంత యాక్టివ్గా ఉందో చూడండి. 7,500కు పైగా డేటాసెట్లు, దాదాపు 273 ఏఐ మోడల్స్, 17,500 మందికి పైగా రిజిస్టర్డ్ యూజర్లు. ఈ నంబర్లు చూస్తే మనకర్థమయ్యేది ఏంటంటే ఇక్కడొక బలమైన ఎకోసిస్టమ్ తయారవుతోంది. ఈ మౌలిక సదుపాయాల మీద ఎలాంటి అప్లికేషను నిర్మించారో చూడండి. ఉదాహరణకు భూప్రహరి, ఇది NGNREGA లాంటి పథకాల కింద ఆస్తులను మానిటర్ చేస్తుంది. డిజిటల్ శ్రమసేతు మిషన్ అసంఘటిత కార్మికులకు సపోర్టిస్తుంది. కిసాన్ ఈ మిత్ర
రైతులకు ఒక వర్చువల్ అసిస్టెంట్ లాంటిది. ఇంకా యువిఏఐ, ఇది ఏకంగా స్కూల్ పిల్లలకు ఏఐ స్కిల్స్ నేర్పిస్తుంది. టెక్నాలజీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అప్లికేషన్లున్నాయి, అంతా బానే ఉంది. కానీ ఇదంతా ప్రజలకర్థమయ్యే భాషలో లేకపోతే ఏం లాభం? అందుకే టెక్నాలజీని అందరికీ చేర్చడంలో అతి పెద్ద సవాలు భాష. ఈ భాషా సమస్యను అధిగమించడానికే ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన ప్రాజెక్ట్ భాషిని. ఇది ఒక నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ప్లాట్ఫామ్. 36కు పైగా భారతీయ భాషల మధ్య అనువాదం, వాయిస్ సేవలు అందిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది డిజిటల్ ఇండియాను కలుపుతున్న ఒక భాషా వారధి. భాషిణి అనేది ప్లాట్ఫామ్ అయితే దాని వెనుకున్న బ్రెయిన్ అంటే శక్తివంతమైన ఇంజిన్ లాంటిదే ఈ భారత్జన్. ఇది భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ నిధులతో నడిచే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది మన దేశంలో మన డేటాతో మన 22 భాషల కోసం తయారు చేయబడింది. ఇంకా లోతుగా వెళ్తే ఆదివాణి. ఇది ఇంకో అడుగు ముందుకేసి ప్రత్యేకంగా గిరిజన భాషల కోసం పనిచేస్తోంది. దీని లక్ష్యం కేవలం అనువాదం కాదు, వాళ్ల భాషలను, సంస్కృతిని కాపాడటం. పాలన, విద్య, ఆరోగ్య సేవలను వాళ్ల భాషలోనే వాళ్లకు అందించడం. ఇది నిజమైన సమ్మిళితానికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ ముక్కలన్నింటినీ ఒకచోట చేర్చి చూస్తే మనకు ఒక పెద్ద, స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది. అదేంటంటే ప్రభుత్వం ఒక స్పష్టమైన వ్యూహంతో ముందుకెళ్తోంది. విజన్, పాలన, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బహుభాషా ప్లాట్ఫామ్స్ వీటన్నింటినీ కలిపి ఏఐని ఒక టెక్నాలజీగా కాకుండా ప్రభుత్వ సేవల్లో ఒక అంతర్భాగంగా, మానవ సామర్థ్యాన్ని పెంచే ఒక సాధనంగా మారుస్తోంది. ఇవన్నీ విడివిడి ప్రయోగాలు కాదు, ఇదంతా ఒకే పెద్ద ప్రణాళికలో భాగం. చివరిగా ఈ మొత్తం ప్రయత్నం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? అది నేరుగా వికసిత భారత్ ఎట్ 2047 అనే దీర్ఘకాలిక లక్ష్యంతో ముడిపడి ఉంది. అంటే 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏఐని బాధ్యతాయుతంగా వాడటం అనేది ఒక కేంద్ర బిందువుగా ఉండబోతోంది. ఇదంతా బానే ఉంది కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలి ఉంది. ఏఐ ఒక ప్రజా మౌలిక సదుపాయంగా మారినప్పుడు అది ప్రజల సాధికారతకు సాధనంగా ఉంటుందా, లేక కొందర్ని దూరం పెట్టే సాధనంగా మారుతుందా? దీన్ని ఎలా నిర్ధారించుకోవాలి? ఇప్పటిదాకా మనం చర్చించుకున్న ఈ వ్యూహం మొత్తం ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నమే. ఈ సాంకేతిక ప్రయాణం ముందుకు సాగుతున్నప్పుడు ఈ ప్రశ్న గురించి మనం ఆలోచిస్తూనే ఉండాలి.